నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్కు స్వాగతం. ఓడిపోయిన పొదలకూరు మండలాన్ని అభివృద్ధి చేసింది సోమిరెడ్డి. పొదలకూరు పట్టణం రామమందిరం వీధి, పుట్టాయగుంట వీధిలో తిరుపతి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు కాలగట్ల సందీప్, స్థానిక టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వారి ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ఈవీఎం మిషన్పై 2వ నెంబర్ బటన్ నొక్కి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కాలగట్ల మాట్లాడుతూ దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సైకిల్ గుర్తుకు, తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెలగపూడి వరప్రసాద్కి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనిశెట్టి వీరేంద్రబాబు, పాలెం శివ కుమార్, గౌరబత్తిన శ్రీకాంత్, డేగా హరి, దేవినేని హరినాయుడు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కాకలూరు నారాయణ, మహిమలూరు యశ్వంత్, గాజులు విజయ్, గూడూరు వెంకటాద్రి, ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళినప్పుడు ఏంటంటే కమలం గుర్తుకేయాలి, గుర్తుకి. రెండో దానికి ఎమ్మెల్యే ఓటుకెళ్తాం సర్వేపల్లి నియోజకవర్గం నుంచి, దానికి 2వ నెంబర్ ఉంటుంది అనమాట. ఓకేనా, 2వ నెంబర్లో ఒకసారి డైలీ ఊరిని అటు పెట్టి వదిలేసాం అనుకో, ఓటు వేస్ట్ అయిపోద్ది. నువ్వు ఎవరికి వేసినా కూడా ఒక సెకండ్ ఇటు పట్టుకొని వెళ్ళాలా. ఊరిని అటు పెట్టి ఇటు వెళ్ళాం అనుకో, ఓటు రాదు, మురిగిపోద్ది. ఒక సెకండ్ ఇటు పట్టుకొని ఆటోమేటిక్ పడిపోద్ది అనమాట. పింఛన్ కూడా 4000 ఇచ్చేది రేపు నెల జూన్ 4వ తేదీ వచ్చేసరికి. ఒకటికి ఏంటంటే 2వ నెంబర్ చంద్రమోహన్ రెడ్డి సైకిల్ ఉంటుంది. డైలీ చెప్తా అట్లేకూడదు, అట్లేస్తే పడదు. ఒక సెకండ్ పాటు కీక్గానే సౌండ్ రావాలి. అప్పుడు ఎన్ని పథకాలు చూసిన పింఛను రేపు 10 రాగానే 7000 వస్తుంది. కార్యకర్తలను కలిసి పరిష్కరించుకోవచ్చు. అవతల కార్యకర్తలందరూ సమాధానం 7,000 రూపాయలు ఫస్ట్ నెల పెన్షన్, 7,000 రూపాయలు నీకు బాబు గెలుస్తాను, 7,000 రూపాయలు నీకు వస్తుంది. 3 నెలలు కలిపి తర్వాత నెల నుంచి 4. రేపు 13వ తేదీ జరగబోవు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని పొదలకూరు పంచాయతీ, పొదలకూరు రామమందిర సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పోరాడే వ్యక్తి, నిరంతరం ప్రజల సమస్యల పట్ల పోరాడే వ్యక్తి. ముఖ్యంగా మన రైతుల కోసం కండలేరు ఎడమ కాలువ అయితేనేమి, సోమశీల దక్షిణ కాలువ ద్వారా నీళ్లు తెచ్చి రైతులను ఆదుకునే నిమ్మ చెట్లు బతికిచ్చాడు. అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాడాడు. అదేవిధంగా మనకి అందుబాటులో ఉన్న వ్యక్తి, మనం ఫోన్ చేస్తే స్పందించే వ్యక్తి. కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించాలా. ఇదే విధంగా మహిళలకైతే అనేక పథకాలు. ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా నెలకి 1,500 వాళ్ళ అకౌంట్లో పడే విధంగాను, మరియు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన ఇవ్వడం. అదేవిధంగా మొదటి సంతకం డిఎస్వే మీద పెట్టడం జరుగుతుంది. కాబట్టి అనేక ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు తీసుకొచ్చే సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈరోజు యువత, విద్యార్థి, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ ఆలోచించుకొని ఈ యొక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని రేపు మే 13వ తేదీ జరగబో ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద వేసి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాదరావు గారికి కమలం గుర్తు మీద ఓటు వేయాలని ఈరోజు కోరుకుంటూ ఉన్నాం. లాస్ట్ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ అతను ప్రత్యేకంగా ఎమ్మెల్సీ చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా చేయడం జరిగింది. ఈ యొక్క టైంలోనే మన హాస్పిటల్ అభివృద్ధిని అయితేనేమి, మెగా వాటర్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. ఇటువంటి పథకాలను తీసుకొస్తే వచ్చిన ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేసి దాన్ని ప్రజలను వాడుకలోకి తీసుకురాలేకపోయాయి. కావున మన యొక్క అవసరాలకు, పొదలకూరుకి సంబంధించిన ప్రతి సమస్య పరిష్కరించుకోవాలి, మనం సమస్యను తీర్చుకోవాలంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మనం అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటూ ఉన్నాం.